హాయ్ ఎవరోన్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం త్రిబుల్ ఐటీకి సంబంధించిన ఫీ డీటెయిల్స్ గురించి అయితే చూద్దాం. ఇక్కడ పర్టికులర్గా తమ్నైల్లో చూడండి, త్రిబుల్ ఐటీలో సీట్ వస్తే ఫీజు పే చేయాలి అంటున్నారు. నిజమేనా? పర్ మంత్ 3000 పే చేయాలా? సో ఇక్కడ ఒక కామెంట్ కూడా, త్రిబుల్ ఐటీలో సీట్ వస్తే ఫీజు ఏమైనా ఉంటుందో బ్రో, కొంతమంది మంత్లీ 3000 కట్టాలి అంటున్నారు, ఇంకా చాలా ఫీజు ఉంటాయి అంటే ఇది నిజమేనా? సో మొత్తం చూద్దాం. పియూసీ అంటే ఇంటర్ 2 years అయ్యాక 2 years కలిపి ఫీ 45,000 అండ్ బీటెక్ 4 years కలిపి 50,000. ఇలా ఫీజుకి సంబంధించిన చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి. అండ్ నేను కూడా మీకు కొన్ని కామెంట్స్కి అయితే పర్సనల్గా రిప్లై ఇచ్చాను, ఫీజు గురించి వీడియో ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉందని. సో మన ఛానల్లో మీరు చూసినట్లయితే ఓన్లీ నాట్ అబౌట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ త్రిబుల్ ఐటీ అప్లికేషన్స్, బట్ ఐఎమ్ గివింగ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎవ్రీథింగ్. ప్రతి స్మాల్ దాని గురించి నుంచి ప్రతి చిన్న విషయం రిలేటెడ్ టు త్రిబుల్ ఐటీ నుంచి ప్రతి చాలా పెద్ద విషయం వరకు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. అండ్ ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ నా సొంతంగా అయితే ఇవ్వట్లేదు. సో మీకు ఒక పర్టికులర్ ప్రూఫ్ బేస్ చేసుకుని మీకు డీటెయిల్స్ అనేవి ఇస్తున్నాను. సో ఈ ఫీజుకి సంబంధించిన ప్రూఫ్ కూడా ఇది. మీరు చూసారో లేదో, డీటెయిల్ నోటిఫికేషన్ అని ఎడ్యుకేటీ అనే వెబ్సైట్లో మీరు చెక్ చేసినట్లయితే ఈ పీడిఎఫ్ అయితే మీకు దొరుకుతుంది. సో దీంట్లో చూద్దాం, ట్యూషన్ ఫీజు గురించి, మెస్ ఫీజు గురించి పర్టికులర్గా కంప్లీట్గా అయితే దీంట్లో ఉంటుంది. అండ్ దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏ వచ్చేసి, ద ట్యూషన్ ఫీ ఫర్ ది క్యాండిడేట్స్ హూ స్టడీడ్ ఇన్ స్కూల్స్ సిచ్యువేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్ ఈస్ 45,000 per annum for PUC program and 50,000 per annum for BTech program. సో మనం ఇందాక కామెంట్లో చూసాం కదా, ఒక పర్సన్ అయితే మెన్షన్ చేశారు పియూసీకి 45 అండ్ బీటెక్ 50 అని. అవును, అంటే పియూసీ 2 years ఉంటుంది. ఈ 2 yearsలో కలిపి 45,000 అయితే మీరు పే చేయాలి. అండ్ బీటెక్లో అయితే 2 years కలిపి 45 కాదు, పర్ ఇయర్కి వచ్చేసి 45,000 అయితే పే చేయాలి. అంటే పియూసీ 2 years కలిపి అప్రాక్సిమేట్లీ 90,000 అయితే మీరు ఫీ పే చేయాలి. ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ ఫీ. అండ్ మెస్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అండ్ బీటెక్లో టోటల్ 4 years కాబట్టి 50 into 4 is equal to 2 lakhs అయితే మీరు మనీ పే చేయాలి. అండ్ మీ సొంత మనీ పే చేయాలా లేదా ఫీ రీఎంబర్స్మెంట్ వస్తుందా అన్న విషయం కూడా మనం చూద్దాం. మీ సొంత మనీ అయితే పే చేయట్లేదు. సో మీకు ఇక్కడ పర్టికులర్గా చెప్తాను. సో బి చూడండి, బి పాయింట్, స్టూడెంట్స్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ట్యూషన్ ఫీ రీఎంబర్స్మెంట్ విద్యా దీవెన యాజ్ పర్ ది గైడ్లైన్స్ ఇష్యూడ్ బై ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ విల్ బి ఎక్సెంప్టెడ్ ఫ్రమ్ ట్యూషన్ ఫీ. సో ట్యూషన్ ఫీ అయితే మీరు పే చేయక్కర్లేదు. ఎవరికైతే విద్యా దీవెన, వసతి దీవెన ఇటువంటివి వస్తాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నాకు విద్యా దీవెన వస్తుంది కాబట్టి నేను పే చేయక్కర్లేదు. అండ్ ఇప్పటివరకు నేను పే చేశానంటే నా ఓన్ మనీ అయితే నేనేం పే చేయలేదు కాలేజ్లో. ఓన్లీ కాలేజ్లో ఫీ రీఎంబర్స్మెంట్ ఆ స్కీమ్ కింద నాకు ఎంత మనీ వచ్చిందో ఆ మనీ మాత్రమే త్రిబుల్ ఐటీలో అయితే పే చేశాను. ప్రజెంట్ నేను బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నాను కాబట్టి ఇప్పటి వరకు 4 years అయింది. ఈ 4 yearsలో నేను నా ఓన్ మనీ అయితే ఏమీ అయితే పే చేయలేదు ఫీజు కింద. ఓన్లీ గవర్నమెంట్ వాళ్ళు విద్యా దీవెన, వసతి దీవెన కింద ఏమైతే మనీ ఇచ్చారో అది మాత్రమే పే చేశాను. అది పే చేస్తే సరిపోద్ది. ఇక్కడ ఇంకో పాయింట్ ఇచ్చారు, టోటల్ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ ఈస్ బిలో 2.5 lakh and who fulfill the other conditions as per the latest government rules are eligible for fee reimbursement. అంటే ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్ వస్తుంది. కానీ కొంతమందికి ఫీ రీఎంబర్స్మెంట్ రాదు. వాళ్ళైతే మీరు కంప్లీట్ మనీ అయితే పే చేయాలి. వాళ్ళు ఎవరంటే, ఒకవేళ మీ పేరెంట్స్ ఉంటారు కదా, మీ పేరెంట్స్ కనుక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మీరు కాలేజ్ ఫీ అయితే పే చేయాలి. ఒకవేళ మీ పేరెంట్స్ ఎక్సెప్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మీరు కాలేజ్ ఫీ అయితే పే చేయగలదు. ఇక్కడ ఇంకో పాయింట్స్ ఇచ్చారు, ఇన్ కేస్ గవర్నమెంట్ డిపాజిట్స్ ది రీఎంబర్స్మెంట్ ట్యూషన్ ఫీ టు ద స్టూడెంట్ ఆర్ మదర్ అకౌంట్ డైరెక్ట్లీ, candidates who get tuition fee reimbursement need to pay the tuition fee to the university within 1 week from the date of receipt of reimbursement. If the sanctioned scholarship amount is less than the tuition fee, then students need to pay the balance amount to the university. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ అయితే మీరు పర్టికులర్గా చూడండి. అంటే మన టోటల్ ఇప్పటి వరకు మేము చూసిన దాంట్లో, మా సీనియర్స్ పాస్డ్ అవుట్ అయిపోయిన వాళ్ళు దాంట్లో చూసిన విషయం ఏంటంటే, వన్స్ మనం ఈ 6 years ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అప్రాక్సిమేట్లీ పర్ ఇయర్కి వచ్చేసి 10,000 మన ఓన్ మనీ అయితే పే చేయాలి. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 60,000 వరకు మనం పే చేయాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను.
ఫర్ ఎగ్జాంపుల్ పీయూసీ ఫస్ట్ ఇయర్లో మీరు ఉన్నారనుకోండి, మనకి ఫీ రియంబర్స్మెంట్ కింద అప్రాక్సిమేట్లీ ఒక 45 రూపీస్ 45,000 రూపీస్ కట్టాలి కదా పర్ ఇయర్ వచ్చేసి. కానీ మనకి ఫీ రియంబర్స్మెంట్ కింద ఓన్లీ 35,000 పడితే మనం ఆ ఎక్స్ట్రా 10,000 అనేది మన ఓన్ మనీ అయితే పే చేయాలి. సో దట్స్ వాట్ సెట్ ఇన్ బి పాయింట్. అండ్ సి పాయింట్ చూద్దాం. All other students who are not eligible for tuition fee reimbursement should pay the full annual tuition fee to the university at the time of beginning of each academic year. సో ఈచ్ అకాడమిక్ ఇయర్ అంటారు కానీ అలా అయితే మేమేం పే చేయలేదు. అండ్ వసతి దీవెన గురించి చూద్దాం. మెస్ ఛార్జెస్ డి పాయింట్ చూడండి. స్టూడెంట్స్ షుడ్ పే మంత్లీ మెస్ ఛార్జెస్ టు ద యూనివర్సిటీ అప్రాక్సిమేట్లీ 3,000 per month. In case of students who receive వసతి దీవెన should also pay the balance amount in addition to వసతి దీవెన amount which is sanctioned. సో పర్ మంత్కి వచ్చేసి 3,000 అయితే పే చేయాలని అయితే వీళ్ళు చెప్తున్నారు, కానీ అంత ఏముండదు. సో మేము చూసిన సిచ్యువేషన్స్ ప్రకారం అయితే 3,000 ప్రతి మంత్ అయితే పే చేయట్లేదు. అప్రాక్సిమేట్లీ లాస్ట్లో ఎప్పుడో మనం పే చేస్తూ ఉంటామని. అండ్ ఈ వసతి దీవెన లేదా విద్యా దీవెన రెండు కంబైన్డ్ అయ్యి కాలేజ్కి పే చేయవలసిన మనీ కన్నా మనకి స్కాలర్షిప్ అనేది తక్కువ వస్తే ఎక్స్ట్రా మనీ అయితే మనం పే చేయాలి. అప్రాక్సిమేట్లీ పర్ ఇయర్కి వచ్చేసి 10,000 మనం పే చేస్తాం. అది కూడా ప్రతి ఇయర్ స్టార్టింగ్లో అయితే పే చేయం. లాస్ట్లో మన టోటల్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వన్స్ గోయింగ్ అవుట్ ఆఫ్ కాలేజ్ ఉంటుంది కదా, అప్పుడు సర్టిఫికెట్స్ తీసుకోవాలి కాబట్టి అప్పుడైతే పే చేస్తాం. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈ పాయింట్. ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు పే అన్ అడ్మిషన్ ఫీ ఆఫ్ 1,000 ఫర్ ఎస్సీ, ఒక 1,000 and ₹1,200 towards group insurance to be paid to the insurance, and a refundable caution deposit of 1,000 and total of 4,200. ఓకే, టోటల్గా మనం మీకు కాలేజ్ అడ్మిషన్ జరుగుతుంది కదా, అప్పుడు 4,200 మనీ అయితే పే చేయాలి. అండ్ ఆ మనీ కూడా మనకు వచ్చేస్తుంది లాస్ట్లో 4 years అయిపోయింది, అదే 6 years ఫ్రీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఆ 4,200 అమౌంట్ కూడా మనకైతే వచ్చేస్తుంది. అండ్ ఈ పీడిఎఫ్ మీరు ఎక్కడదనుకుంటే మనకు అఫీషియల్గా వెబ్సైట్ ఉంది కదా, educatian.ac.in అని. సో మీకు IIITకి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ తెలియాలన్నా కానీ మీరు ఇన్స్టెడ్ ఆఫ్ బిలీవింగ్ యూట్యూబ్ ఛానల్స్ నమ్మడం కన్నా మీరు ఆ వెబ్సైట్ని నమ్మండి. ఎందుకంటే దానివల్ల మీకు చాలా యూజ్ ఉంటుంది. ఎందుకంటే అఫీషియల్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వెబ్సైట్ నుంచి మాకు వచ్చిన కానీ ఇన్ఫర్మేషన్ ఆ వెబ్సైట్లో చూసి అయితే నేనైతే చెప్తాను. సో మీరు దాన్ని బిలీవ్ చేయండి ఫస్ట్. అండ్ తర్వాత మీకు ఏ యూట్యూబ్ ఛానల్ అయితే కొంచెం ఓకే గుడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అని అనిపిస్తుందో వాళ్ళని అయితే బిలీవ్ చేయండి. అండ్ సో దిస్ ఈజ్ ఫర్ దిస్ టుడేస్ వీడియో. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్స్ ఆఫ్ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ సో దట్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. థ్యాంక్ యూ. అండ్ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, లాస్ట్లో మీరు డిస్క్రిప్షన్ చెక్ చేయండి. దాంట్లో మీరు IIITకి వచ్చే ముందు ఖచ్చితంగా చూడవలసిన వీడియో అని ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను, అది ఖచ్చితంగా చూడండి. దట్ విల్ బి హైలీ యూస్ఫుల్ ఫర్ యూ ఆల్. థ్యాంక్ యూ. మీట్ యూ ఇన్ ద అప్కమింగ్ వీడియోస్ గైస్. బాయ్.